Hello friends, very good morning. Today is 6th May 2020. Let's begin with the Hindu analysis. This is our agenda today. India needs a big stimulus and package. This is an article from page number 1 by Abhijit Banerjee. Abhijit Banerjee annar actually ga ayana annadani article ga rasaru. Pathways to a more resilient economy. It is in the editorial page. Boost wages to stimulate India's growth. India growth ni stimulate cheyadaniki wages ni boost cheyandi అనేది ఇంకొక ఆర్టికల్. అగైన్ ఎడిటోరియల్ పేజ్ లో పేజ్ నెంబర్ 7. అమిడ్ హై ఇన్ఫ్లేషన్ ఇరాన్ టు గెట్ ఎ న్యూ కరెన్సీ. ఇరాన్ కి కొత్త కరెన్సీ వస్తుంది, దానికి సంబంధించిన ఆర్టికల్ పేజ్ నెంబర్ 12. అండ్ క్విక్ రివ్యూ ఆఫ్ బిజినెస్ పేజ్ యాజ్ యూజువల్, ఇది కూడా మనం చేస్తాం. నౌ లెట్స్ ఓపెన్ ద న్యూస్ పేపర్ టుడే. సో న్యూస్ పేపర్ ఓపెన్ చేసాం. ఇందులో ఫస్ట్ పేజ్ లో ఉన్నాం. ఇండియా నీడ్స్ ఎ బిగ్ స్టిమ్యులస్ ప్యాకేజ్. అభిజిత్ బెనర్జీ. అభిజిత్ బెనర్జీ ఈజ్ ఎ నోబెల్ లారియట్. రీసెంట్ గా మనకి నోబెల్ ప్రైజెస్ లో ఆయనకి ఎకానమీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈజ్ అన్ ఇండియన్. ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. ఆయన రాహుల్ గాంధీతో ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ లోకి వెళ్ళారు. వీడియో కాన్ఫరెన్స్ కాల్ లో దే డిస్కస్డ్ పాసిబుల్ సొల్యూషన్స్ ఫర్ ఇండియాస్ ఎకానమీ అట్ దిస్ పాయింట్. ఇందులో క్లియర్ గా ఆయన ఇచ్చిందంతా ఇక్కడ సమ్మరైజ్ చేసినట్టుగా మీరు చూడొచ్చు. From putting, ఇది చూడండి, this part, from putting money in people's hands to reviving demand, and from issuing temporary ration cards for providing food grains to cancelling debt. So these are the suggestions given by him. సింపుల్ గా మీరు చూస్తే ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టండి అనేది ఒక మాట అంటున్నారు అనమాట. ప్రజల చేతుల్లో డబ్బులు లేకపోతే స్పెండింగ్ ఉండదు, వాళ్ళు స్పెండ్ చేయరు. వాళ్ళు స్పెండ్ చేయకపోతే ఎకానమీ ఎలా వృద్ధి చెందుతుంది? వెన్ పీపుల్ స్పెండ్, వాట్ హ్యాపెన్స్? వస్తువులు మరియు సేవల యొక్క కొనుగోలు జరుగుతాయి, అమ్మకాలు జరుగుతాయి. అమ్మకాలు జరిగినప్పుడు హూ ఎవర్ ఈస్ ప్రొడ్యూసింగ్ దోస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ విల్ గెట్ మనీ. వాళ్ళకి మనీ వచ్చినప్పుడు దే విల్ ప్రొడ్యూస్ మోర్. ప్రొడక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇట్ కుడ్ బి సర్వీసెస్ ఆర్ గుడ్స్, ఏదైనా సరే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఏదన్నా ఒక బైక్ తీసుకోండి. ఒక బైక్ ఎవరైనా కొనాలి అంటే ప్రజల చేతిలో డబ్బులు ఉంటేనే బైక్ కొంటారు. వాళ్ళు కొంటేనే ఆ బైక్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఇంకొన్ని బైక్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ప్రొడ్యూస్ చేయగలిగితేనే వాళ్ళు జీడిపికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు, ఎకానమీ వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలా ఏ వస్తువుకైనా ఏ సేవకైనా స్పెండింగ్ అనేది నెసెసరీ, డిమాండ్ అనేది నెసెసరీ. ప్రజెంట్ ప్రజల చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల డిమాండ్ లేదు కాబట్టి దాన్ని స్టిమ్యులేట్ చేయాలంటే వీ హ్యావ్ టు పుట్ మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ అని మొదటి సలహా చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే ఇష్యూ టెంపరరీ రేషన్ కార్డ్స్ టు these migrant workers different work places నుంచి they are going back to their native places. అక్కడ వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందట్లేదు. పీడిఎస్ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందించేవి వాళ్ళకి చేతిలోకి రావట్లేదు. సో కాబట్టి వేస్టేజ్ జరుగుతుందని పెట్టుకోకుండా రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా టెంపరరీ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయండి. ఇష్యూ చేసి వాళ్ళకి ఇవ్వండి అనేది సెకండ్ థింగ్. స్టార్వేషన్, ఆకలి చావులు మనం చూడకూడదు అనేది ప్రధాన ఉద్దేశం. మూడోది ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అనేవి చాలా చిన్న కంపెనీస్ అన్నమాట, తక్కువ టర్న్ ఓవర్ తో ఉండే కంపెనీస్. వీళ్ళు ఆల్రెడీ బ్యాంక్ లోన్లతో వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్లస్ ఇప్పుడు 2-3 నెలలుగా వాళ్ళకి వ్యాపారం లేదు. లాక్డౌన్ లిఫ్ట్ చేసినా సరే వెంటనే రివైవ్ అవ్వదు, చాలా టైం పడుతుంది. ఈ టైంలో అప్పుల భారం పెరిగి వాళ్ళు దివాలా తీసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇఫ్ పాసిబుల్ రైట్ ఆఫ్ డెట్, రుణమాఫీ చేసేయండి. మనం రైతులకు రుణమాఫీ ఎట్లా చేస్తామో ఇక్కడ ఇన్ఫాక్ట్ ఇన్ ద సెన్స్ అది వెయివ్ ఆఫ్. అది రైట్ ఆఫ్ అంటే బ్యాంకులకి మీరు రీఇంబర్స్ చేస్తారా ఏం చేస్తారా అనే తర్వాత బస్ బ్యాంకుల వైపు నుంచి రైట్ ఆఫ్ చేయించండి అని చెప్పి అంటున్నారు యాక్చువల్గా ఆయన. దట్ ఈస్ అనదర్ సజెషన్ దట్ హీఈస్ గివింగ్ టు మిస్టర్ రాహుల్ గాంధీ. డిస్కస్ చేశారు ఇద్దరు ఏమేం చేయొచ్చు అని ప్రభుత్వానికి ఆయన ఇస్తున్న సలహా ఇది. సో తర్వాత ఇండియా ఖర్చు పెడుతుంది చాలా తక్కువ. ఇండియా ఈజ్ ఓన్లీ స్పెండింగ్ 1% ఆఫ్ జీడిపి. 1.7 lakh crore ఇండియా స్పెండ్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ లెస్. 1% ఆఫ్ జీడిపి మాత్రమే అది ఉంది. సో కాబట్టి అది సరిపోదు. సో వీ హావ్ టు స్పెండ్ మోర్. అమెరికాలో 10% స్పెండ్ చేస్తున్నారు. జీడిపిలో 10% ఎకనామిక్ స్టిమ్యులస్ కింద వాళ్ళు ఇస్తున్నారు. జపాన్లో 20% ఇస్తున్నారు. సో అలాంటి కంట్రీస్తో పోస్తే మనం చేస్తుంది చాలా తక్కువ. నిన్న కూడా కొంతమంది ఎకనామిస్టులు మనకి ఒక వేరే ఆర్టికల్లో చదివాం, కనీసం 5% ఆఫ్ జీడిపి స్పెండ్ చేయాలి. 5% ట్రాన్స్లేట్స్ టు క్లోజ్ టు 10 lakh crore. అంత మనీ ప్రభుత్వం స్పెండ్ చేయాలి అనేది ఒక వాదన. సో దిస్ ఈస్ అబౌట్ మిస్టర్ అభిజిత్ బెనర్జీ. అయితే అభిజిత్ బెనర్జీ స్పోక్ అబౌట్ కీనీజియన్ చైన్ రియాక్షన్. సో కీనీజియన్ చైన్ రియాక్షన్ అంటే తెలియాలంటే ఫస్ట్ కీనీజియన్ ఎకనామిక్స్ అంటే ఏంటో తెలియాలి. సో కీన్స్ అనే వ్యక్తి ఒక ఎకనామిస్ట్, బ్రిటన్కి చెందిన ఒక ఎకనామిస్ట్.
అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు 1930s లో, సో ఈ సజెస్టెడ్ ఏ వే అవుట్. ఆయన ఏం చెప్పారంటే, జనరల్ గా ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఎకానమీ బాగాలేనప్పుడు ప్రభుత్వాలు స్పెండింగ్ తగ్గించేస్తాయి. ఇదే పరిస్థితులు బాగాలేవు, ఆదాయం లేదు, మనం ఖర్చులు ఎక్కువ పెట్టడం వల్ల రిస్కులు ఉంటాయని చెప్పి స్పెండింగ్ తగ్గించేసి సైలెంట్ గా ఉంటాయి. ఎకానమీ బాగున్నప్పుడు, ఓకే, సో ఎకానమీ బాగా ఉన్నప్పుడు ఎలాగో మన చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, ఎకానమీ బాగుంది కదా, జీడిపి గ్రోత్ ఉంది కదా అని చెప్పి ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈయన ఆపోజిట్ చేయమంటాడు. ఎకానమీ ప్రాస్పరస్ గా ఉన్నప్పుడు, పరిస్థితులు బాగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ట్యాక్సులు పెంచాలి, ట్యాక్సులు పెంచి ఆదాయం బాగా సంపాదిస్తున్న వాళ్ళ దగ్గర మనీ తీసుకోవాలి, ఖర్చులు అనేవి ఎక్కువగా పెట్టకూడదు, తగ్గించుకోవాలి, ఆర్థికంగా పరిపుష్టం అవ్వాలి, బలంగా మారాలి అని ఆయన అంటున్నాడు. ఎకానమీ బాగాలేనప్పుడు, అంటే ఇప్పుడు మనం COVID-19 వల్ల పడుతున్న బాధలో కానీ, 2008లో పడ్డ రెసెషన్ టైంలో కానీ, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎక్కువగా స్పెండ్ చేయాలి మరియు ట్యాక్సులు తగ్గించాలి. అంటే ఆదాయ మార్గాలను తగ్గించుకోవాలి, స్పెండింగ్ పెంచాలి. ఆదాయం తగ్గించడం వల్ల ఏమవుతుంది, ట్యాక్సులు తగ్గించడం వల్ల ఏమవుతుంది, సఫర్ అవుతున్న కార్పొరేట్ కంపెనీస్ కి హెల్ప్ అవుతుంది. ప్లస్ మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారనుకోండి, వర్కింగ్ క్లాస్ కి హెల్ప్ అవుతుంది. అలా ప్రజల చేతుల్లోకి మనీ పెరుగుతుంది. గవర్నమెంట్ స్పెండింగ్ పెరగాలి, ప్రభుత్వమే ఎక్కువ ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలి. ప్రాజెక్ట్స్ ఎక్కువగా టేకప్ చేయడం వల్ల ఎకానమీలో చాలా మందికి వర్క్ దొరుకుతుంది, వాళ్ళకి మళ్ళీ ఎకానమీలో చలనం వస్తుంది. అంటే బాగున్నప్పుడు ఎక్కువ చేయకూడదు, బాగాలేనప్పుడు ప్రభుత్వాలు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది కీన్స్ ఇచ్చిన సిద్ధాంతం. దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ కి, అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేయాలో కూడా చెప్పారు. ఎకానమీ బాగా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళాలి, ఓకే, అంటే కాస్ట్ ఆఫ్ బారోయింగ్ పెరగాలి. అంటే మనం వడ్డీ ఏదైనా లోన్ తీసుకోవాలనుకోండి, వడ్డీ రేట్ ఎక్కువగా ఉండాలి. ఎకానమీ బాగాలేనప్పుడు వడ్డీ రేట్లు తక్కువ ఉండాలి, అప్పు అనేది అందుబాటులోకి రావాలి. అంతే కదా, మనం కష్టంలో ఉన్నప్పుడే మనకి ఎవడన్నా అప్పిస్తే మనకి బాగుంటుంది. అప్పుడు వడ్డీ రేట్లు పెంచేస్తే మనం సఫర్ అవుతాం కదా. సో కష్టాలు ఉన్నప్పుడు తక్కువ వడ్డీకి అప్పు దొరకాలి, బాగా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నా పర్వాలేదు అంటున్నారు. సో ఐడియల్గా అంతే, బాగున్నప్పుడు జాగ్రత్త పడాలి, బాగాలేనప్పుడు ప్రభుత్వాలు, అంటే ప్రజలు జాగ్రత్త పడతారు కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వాలు స్పెండ్ చేయాలని ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఫాలో అవ్వాలి అని చెప్పి అంటున్నారు. ఆ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వాలే ఖర్చు పెడుతూ ఉంటే ఎకానమీలో చలనం వస్తుంది, చలనం వచ్చి మళ్ళీ ఎకానమీ ట్రాక్ లోకి వస్తుంది అనేది పాయింట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ఆర్టికల్ విచ్ ఈస్ ఇన్ పేజ్ నెంబర్ 6. Pathways to a more resilient economy. దిస్ ఈస్ ఎ డిఫికల్ట్ ఆర్టికల్ పర్సే, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ ని టచ్ చేస్తుంది. నేను దీన్ని బ్రీఫ్ గా సమ్మరైజ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో మొదటిది, మీకు జూమ్ చేసి చూడాల్సిన పని లేదు, జస్ట్ ఫోకస్ ఆన్ మై వాయిస్. నా వాయిస్ వినండి, యూ విల్ గెట్ ది అండర్స్టాండింగ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డీగ్రోత్. డీగ్రోత్ అంటే అర్థం ఏంటి? డీగ్రోత్ అంటే ఇప్పుడు ప్రపంచంలో దేశాలన్నీ కూడా దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి? జీడిపి గ్రోత్. జీడిపి ఎంత గ్రో అవ్వాలి, 6% పెరగాలి, 7% పెరగాలి. ఇయర్ ఎప్పుడు గ్రోత్ మీద ఫోకస్ చేసుకుంటూ ప్రభుత్వాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇలా గ్రోత్ మీద విపరీతమైన ఫోకస్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. జీడిపి గ్రోత్ ఒకటే ఇండికేటర్ కాదు ఎకానమీ, ప్రభుత్వం కంట్రీ యాజ్ ఎ హోల్ గ్రో అవుతుందా లేదా అనేది చెప్పడానికి జీడిపి ఒకటి ఇండికేటర్ కాదు అని చెప్పి అంటున్నారు. నేను చివరిగా చెప్తుందంటే, గోల్స్ ఫర్ హ్యూమన్ ప్రోగ్రెస్ మస్ట్ బి రీసెట్. హ్యూమన్ ప్రోగ్రెస్ కి గోల్ ఏంటి? జీడిపి ఏనా? కాదు, అది రీసెట్ చేయాలి అంటున్నారు. వాట్ షుడ్ వి అస్పైర్ ఫర్, మనం ఏం కోరుకోవాలి? సిమిలర్ గా, అండ్ హౌ విల్ వి మెజర్ ఇఫ్ వీఆర్ గెటింగ్ దేర్, మనం కోరుకున్నది మనం సాధిస్తున్నామా లేదా అనేది మనం ఎలా మెజర్ చేస్తాము అనేది ఆయన మళ్ళీ ఆలోచించుకోవాలి అని చెప్పి అంటున్నారు. హ్యూమన్ ప్రోగ్రెస్ షుడ్ బి అవర్ గోల్, అంతేగాని జీడిపి అంటే చూడండి, కొన్ని పెద్ద కంపెనీస్ విపరీతంగా గ్రో అవడం వల్ల కూడా జీడిపి పెరుగుతుంది, కానీ పూర్ అలాగే ఉండిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డిస్టార్షన్ ఇన్ ద గ్రోత్. కొందరు బాగా గ్రో అయిపోతారు, కొందరు బాగా ఇది. సో డిఫరెన్స్, వ్యత్యాసాలనే పెరిగిపోతాయి అన్నమాట. అది ఉండకూడదు అనేది మెయిన్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఏం చెప్తుంది? బౌండరీస్ బిట్వీన్ కంట్రీస్ ఆర్ గుడ్. ఇప్పుడు గ్లోబలైజేషన్ ఏం చేసింది? కంట్రీల మధ్యలో బౌండరీస్ లేకుండా చేసింది. బౌండరీస్ లేకుండా చేయడం వల్ల బిజినెస్ అనేది వృద్ధి చెందుతుంది అని చెప్పేది మంచిదే, బాగానే ఉంది. బాగా హెవీలీ ఇంటర్ కనెక్టెడ్ గా ఉండడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఎట్ ఎనీ స్టేజ్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఉంది, అమెరికా ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీగా ఉంది, మనకి కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఇంకా అండర్ డెవలప్డ్ లేదా పూర్ కంట్రీస్ గా ఉండిపోయాయి. సో డిఫరెంట్ కంట్రీస్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్. సో డిఫరెంట్ కంట్రీస్ యొక్క ప్రయారిటీస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళ దేశాల అవసరాలు అనేవి వాళ్ళకి వేరువేరుగా ఉంటాయి. అందుకని అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేస్తాము, ఒకేలాగా ఉంటాము, ఒకే రూల్స్ ప్రకారం ఉండాలి అనేసరికి చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని బౌండరీస్ ఉండాలి టు ఎన్ ఎక్స్టెంట్ అని అంటున్నారు. అంటే ప్రతి కంట్రీ కూడా తన అవసరాలను తను చూసుకుంటూ ప్రపంచ ఎకానమీలో భాగం అవ్వాలి.
సో లిమిటెడ్ గా ఉండాలి, ఓపెనింగ్ అప్ అనేది లిమిటెడ్ గా ఉండాలి, కంప్లీట్ గా ఓపెన్ అప్ అవడం అనేది మంచిది కాదు అనేది కూడా ఈయన ఇస్తున్న రెండవ సలహా. సో మూడవది ఆయన చెప్తుంది అంటే గవర్నమెంట్ ఈజ్ గుడ్. మీకు పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఏమంటాయంటే గవర్నమెంట్ మా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే, అంటే ఇలా చేయండి అలా చేయండి అని రూల్స్ పెట్టకుండా ఇన్వాల్వ్ అవ్వకపోతే మేము చాలా బాగా పర్ఫామ్ చేస్తాము, ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తాము అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్ ఎప్పుడు కూడా వాదిస్తూ ఉంటాయి. బట్ ఈయన ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఇప్పుడు అలాంటి కంపెనీసే దివాలా చేసే స్థితికి వచ్చేసరికి మమ్మల్ని బెయిల్అవుట్ చేయండి, మాకు హెల్ప్ చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గవర్నమెంట్ అనేది మంచిదా చెడ్డదా. మనల్ని నియంత్రించే వ్యవస్థ అనేది ఒకటి ఉండాలి, అదే గవర్నమెంట్. అది ఉండడం మంచిదే అని ఇప్పుడు తెలుస్తుంది. సో పూర్తిగా కార్పొరేట్స్ కి, క్యాపిటలిజం కి కంప్లీట్ గా లొంగిపోకూడదు, వదిలేయకూడదు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఇవ్వకూడదు, గవర్నమెంట్ అనేది ఇంటర్వెన్షన్ ఉండాలి అనేది ఇంకొక పాయింట్. ఫోర్త్ పాయింట్ ఈజ్ ఆల్సో సిమిలర్. మీకు ఎలా అంటే ద మార్కెట్ ఈజ్ నాట్ ద బెస్ట్ సొల్యూషన్. మార్కెట్ కి వదిలేయడం అంటే అర్థం ఏంటి? మార్కెట్ ఫోర్సెస్. ఇప్పుడు మార్కెట్ లో అంటే ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వకుండా, ఇప్పుడు మనకి చాలా మంది అంటారు చూడండి, మాది చిన్న కంపెనీ, మాకు ప్రభుత్వాలు ఆదుకోవాలి, మాది పెద్ద కంపెనీ, మాకు పెద్ద కంపెనీ వాళ్ళు ఏమంటారు, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, మేము చూసుకుంటాం, ఎవడు కష్టపడితే వాడిదే, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. డార్విన్ థియరీ ఏంటి? ఎవరు ఫిట్ గా ఉంటే వాళ్ళే సర్వైవ్ అవుతారు. సో బాగున్నాడు ఉంటాడు, బాగున్నాడు పోతాడు, మార్కెట్ వదిలేయాలి, మీరు దూరకూడదు అనేది పెద్ద పెద్ద వాళ్ళ వాదన. కానీ ఈయనేమంటున్నాడు, అలా చేయడం అనేది మంచిది కాదు, అందువల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, ఎన్నో కంపెనీలు దివాలా తీస్తాయి, అది మంచి చేయదు. సో కాబట్టి అన్ని మార్కెట్కి విడిచిపెట్టకూడదు, ఎందుకంటే అక్కడ మనీ అనేది పవర్ఫుల్ అయిపోతుంది. ప్రతి రూలు, ప్రతి రెగ్యులేషన్ కూడా మనీ ఉన్నవాడు వాడికి అనుగుణంగా మలుచుకుంటాడు. అందువల్ల దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ గుడ్ టు ది ఎకానమీ యాజ్ ఎ హోల్ అని అంటున్నారు. సో మార్కెట్ ని కూడా కంట్రోల్ చేయాలి, కంప్లీట్ గా ఫ్రీ మార్కెట్ అనేది మంచి చేయదు అని చెప్పి ఇందులో సారాంశం అన్నమాట. నెక్స్ట్ ఉంది సిటిజన్ వెల్ఫేర్ నాట్ కన్స్యూమర్ వెల్ఫేర్ మస్ట్ బి ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రోగ్రెస్. మనం ప్రోగ్రెస్ అవుతున్నాం, పురోగతి సాధిస్తున్నాం అనడానికి ఏది గీటురాయి? సిటిజన్ వెల్ఫేరా, కన్స్యూమర్ వెల్ఫేరా? కన్స్యూమర్ వెల్ఫేర్ కాదు, సిటిజన్ వెల్ఫేర్ అని అంటారు. కన్స్యూమర్ కి సిటిజన్ కి తేడా ఏంటి? కన్స్యూమర్ అంటే వినియోగదారుడు, వినియోగించి, అంటే ఒక వస్తువు కానీ సేవ కానీ వినియోగించే వాళ్ళు, ద వన్ హూ ఈస్ యూజింగ్ ఇట్, రైట్, ఆయన కన్స్యూమర్. అలా కాకుండా సిటిజన్ అంటే ఎవరు? ప్రజలు. ప్రజలు అంటే అందరూ. కన్స్యూమర్ కాకపోయినా సరే ప్రతి కన్స్యూమర్ సిటిజనే, కానీ ప్రతి సిటిజన్ కన్స్యూమర్ కాదు. అందరూ మనం ఇచ్చే వస్తువులు సేవలు వినియోగించకపోవచ్చు, కంపెనీస్ ఇచ్చేవి, కానీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. అందుకని సొసైటీ యాజ్ ఎ హోల్ ని దృష్టిలో పెట్టుకుని ఎకానమీ ప్లానింగ్ చెయ్యాలి, సిటిజన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎకనామిక్ ప్లానింగ్ జరగాలి. కన్స్యూమర్స్ ని మాత్రమే కాదు. కన్స్యూమర్స్ ని మాత్రమే దృష్టిలో పెడుతున్నాం అంటే అర్థం ఏంటి? వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ అవర్ ప్రాఫిట్స్, అంటే మన వస్తువులు ఎవరు కొంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. అందుకని కొనని వ్యక్తులు నష్టపోవచ్చు కదా దీనివల్ల. సో అలాంటిది జరగకూడదు. సో వి మస్ట్ ఫోకస్ ఆన్ ది సిటిజన్ అండ్ నాట్ ఆన్ ది కన్స్యూమర్ అలోన్ అనేది అంటున్నారు. ఇప్పుడు ఇందులోనే కొన్ని పాయింట్స్ చూడండి రాశారు. economist evaluation of benefits of free trade competition policy which are based on consumer welfare alone fail to account for negative impacts on citizens value. What citizens value? Citizens కి ఏం అవసరం అనేది పట్టించుకోకుండా కన్స్యూమర్స్ వెల్ఫేర్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఎకనామిస్టులు అనేవి డిజైన్ చేస్తారు పాలసీస్. దానివల్ల నష్టం జరుగుతుంది. ఒక కంట్రీ ప్రోగ్రెస్ అవుతుంది అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని, కంట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి ఆనందపడినప్పుడు, బాగుపడినప్పుడు, ప్రోగ్రెస్ అవుతున్నప్పుడే కంట్రీ ప్రోగ్రెస్ అయినట్టు. అంతేగాని ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, జీడిపి ఇవి ఒక్కటే గీటురాళ్ళు కాదు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, కాంపిటీషన్ మస్ట్ బి రిస్ట్రైన్డ్. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ సేమ్ కాంపిటీషన్ మస్ట్ బి రిస్ట్రైన్డ్. కాంపిటీషన్ ని కంట్రోల్ చేయాలి అంటున్నారు. అంటే ప్రతి దాంట్లోనూ కాంపిటీషన్, ఒకరికొకరు పోటీ అనే పద్ధతి ఉండకూడదు. కొలాబరేషన్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వ్యాక్సిన్ తయారు చేయాలన్నప్పుడు ఆ కంట్రీకి ఈ కంట్రీ, ఈ కంట్రీకి ఆ కంట్రీ, ఆ కంపెనీకి ఈ కంపెనీ పోటీ పడిపోయి చేయడం కంటే కూడా ఒకరితో ఒకరు సహకరించుకొని కొలాబరేట్ చేసుకొని చేయడం అనేది మానవాళికి మంచి చేస్తుంది. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ కాంపిటీషన్ ఆల్ ది టైమ్. ఎవరు ముందొస్తే వాళ్ళు, ఎవరు వెనకొస్తే వాళ్ళు. ఈ పద్ధతి ఏం చేస్తుందంటే
కాంపిటీషన్ లో ముందు వచ్చినప్పుడు ప్రాఫిట్ ఓరియంటేషన్ లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళు తను మొత్తం హౌ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనే ఆలోచనలోకి తను వెళ్ళిపోతాడు. ఓవరాల్ గా మానవాళికి అది మంచి చెయ్యదు అనేది అంటున్నారు. చూడండి ఇక్కడ మీకు లాస్ట్ లో రాశారు, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎబిలిటీస్ టు షేర్ అండ్ గవర్న్ కామన్ రిసోర్సెస్ హావ్ బికమ్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ సర్వైవల్ ఇన్ 21st century. అర్థమవుతుందా? సో అందరూ ఎబిలిటీస్ ని మనం ఇంప్రూవ్ చేసుకునే ఎబిలిటీస్ ని, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎబిలిటీస్ టు షేర్ అండ్ గవర్న్ కామన్ రిసోర్సెస్, మనం షేర్ చేసుకోవాలి. వివిధ దేశాలు ఏం చేస్తున్నాయంటే దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ ఎబిలిటీస్ టు షేర్. ఇప్పుడు ఒక దేశం ఒక డెవలప్ చేసింది, అది అందరికీ షేర్ చేయడం తప్పులేదు, షేర్ చేయండి, అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందేమో చూడండి. అలాగే నాలెడ్జ్, ఒక కంపెనీ డెవలప్ చేసుకున్న నాలెడ్జ్ నలుగురితో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మంచి జరుగుతుంది. కాంపిటీషన్ లోకి వెళ్ళొద్దు, ఇది నేను డెవలప్ చేశాను, ఇది నాది అనే భావన వద్దు. షేర్ ఇట్ విత్ ఎవ్రీవన్. అలాగే వేరే కంట్రీ ఏదైనా చేసినా సరే మిగిలిన ప్రపంచంలో షేర్ చేయాలి. ఒక కామన్ పూల్ ఆఫ్ రిసోర్సెస్ ఉండాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి మంచి చేసేలాగా కామన్ పూల్ ఆఫ్ రిసోర్సెస్ ఉండాలి. దానికి ఓనర్షిప్ అనేది తగ్గాలి అనేది ఇక్కడ అయిన పాయింట్. సేమ్ పాయింట్ ఇక్కడ కూడా వస్తుంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద పబ్లిక్. ఐపీ అంటాం. ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీ దీనికి ఒక వ్యాక్సిన్ తయారు చేసింది, అది నా ఐపీ నాదే, నేను వేరే వాళ్ళకి ఇవ్వను అనే పద్ధతి ప్రెసెంట్ నడుస్తోంది. పేటెంట్ చేసుకుంటారు, ఎందుకంటే కష్టం నాది కాబట్టి నేనే ఉంచుకుంటాను అనేది పద్ధతి ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుంది. అది కరెక్ట్ కాదు, అది ప్రాఫిట్ ఓరియంటేషన్ తో జరిగేది, అది మంచిది కాదు అన్నాం. ద ఎర్త్ రిసోర్సెస్ మస్ట్ బి కన్సర్వ్డ్. ఎర్త్ యొక్క రిసోర్సెస్ అనేవి కన్సర్వ్ చేయబడాలి. వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎరా ఆఫ్ నాలెడ్జ్. ఈ టైంలో అందరూ షేర్ చేసుకోవాలి ఒకరితో ఒకళ్ళు అనే పాయింట్ ని గట్టిగా స్ట్రెస్ చేస్తున్నారు అనమాట. సో దిస్ ఈస్ కొంచెం ఇది డ్రై టాపిక్ ఇది, బట్ స్టిల్ అంటే ఒక్కొక్క పాయింట్ ని మనం అర్థం చేసుకోవాలి అంటే చాలా డీప్ నాలెడ్జ్ ఉండాలి ఎకానమీలో. చదవగా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇట్ ఈస్ imperative అంటే important to evolve new institutions for public ownership of technologies and for the regulation of their use. టెక్నాలజీస్ అనేవి ప్రైవేట్ కంపెనీస్ ఓనర్షిప్ లో ఉండకూడదు, పబ్లిక్ ఓనర్షిప్ అంటే గవర్నమెంట్ ఓనర్షిప్ లో ఉండాలి అనేది అంటున్నారు. అలా ఉండాలి, వాటి రెగ్యులేషన్ కి సంబంధించి కొత్త రూల్స్ తీసుకురావాలి అని అంటున్నారు. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది, టెక్నాలజీ అనేది ప్రభుత్వమే దాన్ని ఓన్ చేసుకోవాలి. సో ప్రభుత్వమే రీసెర్చ్ చేయాలి, ప్రభుత్వమే స్పెండ్ చేయాలి. అది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి ఎక్కువగా వదిలేసి అది కామన్ పూల్లో లేకుండా ఉండిపోకూడదు అంటున్నారు అనమాట. ఒకరికి మాత్రమే చెందడం వల్ల అది ప్రాఫిట్ ఓరియంటేషన్ లోకి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మెయిన్ పాయింట్. సో దట్స్ అబౌట్ దిస్. సో ఎకానమీ రీసెట్ అవ్వడానికి ఈయన ఇస్తున్న గోల్స్ ఇవి. అంటే చాలా వరకు ఏంటంటే ఇండివిజువల్ గా గ్రోత్ ఓరియంటేషన్ తో మార్కెట్ ఓరియంటేషన్, గ్రోత్ ఓరియంటేషన్, కాంపిటీషన్ ఓరియంటేషన్, ఐపీ ఓరియంటేషన్, కన్జ్యూమర్ వెల్ఫేర్ ఓరియంటేషన్ నుంచి కన్జ్యూమర్ నుంచి సిటిజన్ వైపు వెళ్ళాలి, ఒక్కళ్ళది అనుకోకుండా అందరిది అనుకునే మార్గంలోకి వెళ్ళాలి. ఫైనాన్షియల్ గ్రోతే కాదు, మొత్తం ఓవరాల్ ఎకానమీని, ఓవరాల్ కంట్రీని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. గవర్నమెంట్ ని పట్టించుకోకుండా మొత్తం మార్కెట్ కి వదిలేయకుండా గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి, అందరి బాగోగుల్ని చూసుకోవాలి. ఇలా ఓవరాల్ గ్రోత్ ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి అనడానికి ఆయన 7 సూత్రాలు ప్రతిపాదించారు. దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో పేజ్ నెంబర్ 7 లో మనకి అనదర్ ఆర్టికల్ ఉంది. దట్ ఈస్ అగైన్ ఫర్ ది సో వేర్ ఆన్ పేజ్ నెంబర్ 7. పేజ్ నెంబర్ 7 లో ఈయన ఏం చెప్తున్నారంటే బూస్ట్ వేజెస్ టు స్టిమ్యులేట్ ఇండియాస్ గ్రోత్. వేజెస్ అంటే వాళ్ళకి ఇచ్చే కూలీలు కానీ, వాళ్ళకి ఇచ్చే మనకి వర్కర్స్ కి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బూస్ట్ చేయండి, దాన్ని పెంచండి అని చెప్పండి. ద ఎకనామిక్ క్రైసిస్ కెన్ బి ఓవర్కమ్ బై ఓన్లీ రైజింగ్ ది కన్జంప్షన్ ఆఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ పూర్. సో పూర్ యొక్క కన్జంప్షన్ పెరగాలంటే పూర్ పీపుల్ ఎక్కువ ఖర్చు పెట్టాలి. పూర్ పీపుల్ ఎక్కువ ఖర్చు ఎలా పెడతారు? వాళ్ళ చేతిలో ఎక్కువ మనీ ఉంటే, వాళ్ళ చేతిలో మనీ ఎలా ఎక్కువ ఉంటుంది? వాళ్ళకి వచ్చే ఆదాయం పెరిగితే. అందుకే పూర్ పీపుల్కి వచ్చే ఆదాయాన్ని బాగా పెంచాలి అనేది మొదటి పాయింట్ ఏం చెప్తుంది. రెండవది
ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫోర్, ప్రభుత్వం అనేది హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఎడ్యుకేషన్, ఎక్కువగా పూర్ కన్జ్యూమ్ చేసే సర్వీసెస్ పైన ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అగైన్ సో దీని ఓవరాల్ సమ్మరీ మీకు చెప్తాను ఇందులో ఎక్కడ ఉందనేది. ప్రతి పాయింట్ చదవడం వల్ల ఉపయోగం లేదు, నేను మొత్తం చదివాను. ఇందులో ఓవరాల్ సమ్మరీ మీరు తీసుకుంటే లాస్ట్ లో క్లియర్ గా ఉంది. చూడండి, ఇంక్రీజ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఫర్ rejuvenation of demand. It is critical that the governments increase spending on the economy in areas such as ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్లో మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ స్పెండింగ్ కెన్ బూస్ట్ ది యానిమల్ స్పిరిట్స్ ఆఫ్ ది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ యాజ్ హ్యాడ్ బీన్ సజెస్టెడ్ బై జాన్ మేనార్డ్ కీనెస్ ఎమిడ్ గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1930s. కీనెస్ ఎకానమిక్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. సో ఆయన చెప్పింది అదే, యానిమల్ స్పిరిట్స్ అంటే ఖర్చు పెట్టాలి అనే స్పిరిట్ ప్రజల్లోనూ ఎకానమీలోనూ రావాలంటే వాళ్ళు ఫ్రీ అవ్వాలి, ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు పెట్టాలి, ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బులు అనేవి వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. సో మీకు ఎలా కొంచెం కిందకు వస్తే, వాట్ ఈస్ నీడెడ్ ఈజ్ అ మ్యాసివ్ ఎక్స్పాన్షన్ ఇన్ గవర్నమెంట్ స్పెండింగ్ విచ్ విల్ అప్లిఫ్ట్ వర్కర్స్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఇన్కమ్స్ అండ్ పర్చేసింగ్ పవర్. ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల వర్కర్స్ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. రెండవది వాళ్ళ పర్చేసింగ్ పవర్, వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరగడం వల్ల పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. మన చేతుల్లో డబ్బులు ఉంటేనే మనం ఏదైనా కొనుగోలు శక్తి అనేది బాగా పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు సో అది ఎలా పెరుగుతుంది? అది దిస్ విల్ ఇంక్లూడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, రోడ్స్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చరల్ రీసెర్చ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ సో ఆన్, పర్హాప్స్ సిమిలర్ ఇన్ స్కేల్ అండ్ అంబిషన్ టు ది పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ ఇన్ వెస్టర్న్ నేషన్స్ ఫాలోయింగ్ ది సెకండ్ వరల్డ్ వార్. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ వెస్టర్న్ నేషన్స్ ఏమైతే చేసాయో, వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే చేసాయో అదే రకంగా ప్రభుత్వాలు ఈ రంగాల్లో, ఏ రంగాల్లో మనకి అగ్రికల్చర్ రీసెర్చ్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, రోడ్స్, వీటిల్లో విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళకి ఇన్కమ్, పని దొరుకుతుంది, పని దొరకడం వల్ల ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ రావడం వల్ల పర్చేసింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఆ రకంగా గ్రోత్, ఎకానమిక్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో మిగిలిందంతా కూడా నెంబర్సే, పెద్దగా ఇంపార్టెంట్ కాదు ఇది. సో ఓవరాల్ గా సమ్మరీ అదే. అయితే ఈ రోజు మనం చదివిన మూడింట్లో కూడా తిరిగి తిరిగి అక్కడికే వస్తుంది అనమాట, ఏం చేయగలుగుతాం అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. రైట్, సో పేజ్ నెంబర్ 12 లో దేర్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ ఆర్టికల్. చూడండి, ఎమిడ్ హై ఇన్ఫ్లేషన్ ఇరాన్ టు గెట్ న్యూ కరెన్సీ. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, హై ఇన్ఫ్లేషన్. హై ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, అంటే ఉంటుంది కాదు, ఉంది యాక్చువల్గా. ఈ మధ్యలో ఇరాన్ కేమో కొత్త కరెన్సీ వస్తుంది. ఇరాన్ యొక్క కరెన్సీ రియాల్, RIAL రియాల్. అది ఇప్పుడు మారుతుంది యాక్చువల్గా, కొత్త కరెన్సీలోకి వాళ్ళు వెళ్ళారు. సో కొత్త కరెన్సీ పేరు తోమన్, TOMAN, తోమన్. సో రియాల్లో 4 సున్నాలు కోసేసారనమాట, బేసికల్గా కోసేసి, అంటే ఒక 10,000 రియాల్ ఈక్వల్ టు 1 తోమన్, 10,000 రియాల్స్ ఈక్వల్ టు 1 తోమన్. అలా చేశారంటే అర్థం చేసుకోండి ఎంత హై ఇన్ఫ్లేషన్ ఉంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇరాన్ లో కొన్ని సంవత్సరాలుగా సఫర్ అవుతుంది, కరెన్సీ క్రైసిస్ అక్కడ నడుస్తుంది. ఈ కరెన్సీ క్రైసిస్ లో ఏం జరిగిందంటే, ఇన్ఫ్లేషన్ అంటే కరెన్సీ సప్లై, కరెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డివాల్యుయేషన్ అయిపోయింది. డివాల్యుయేషన్ ఎందుకు అయింది? ఇరాన్ పైన అమెరికా శాంక్షన్స్ అంటే రెస్ట్రిక్షన్స్ విధించింది. ఎందుకంటే ఒక న్యూక్లియర్ అగ్రిమెంట్ సరిగ్గా వాళ్ళు ఫాలో అవ్వలేదని, మన ట్రంప్ వచ్చేసరికి మొత్తం వాళ్ళ మీద శాంక్షన్స్ విధించి, అమెరికాతో ఫ్రెండ్షిప్ ఉన్న ఏ కంట్రీస్ కూడా ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ విధించారు. అలా చేయడం వల్ల ఇరాన్కి రావాల్సిన ఇన్కమ్ ఆగిపోయింది. ఇరాన్ ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఆయిల్ మీద. సో ఇరాన్ నుంచి ఎవరు ఆయిల్ కొనొద్దు అని చెప్పి ఆంక్షలు విధించడం వల్ల సో చాలా మంది కొనడం మానేశారు. సో ఇరాన్కి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. సో ఆదాయం అంటే ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోయింది, ఇంపోర్ట్స్ ఏమో తగ్గలేదు. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళ కరెన్సీ డివాల్యూ అయిపోయింది, కరెన్సీ వాల్యూ పడిపోయింది. కరెన్సీ వాల్యూ ఎందుకు పడిపోతుంది? ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, సో వాళ్ళకి రావాల్సిన డాలర్లు తక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ పెరిగాయి. కాబట్టి వాళ్ళ వైపు వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన డాలర్స్ ఎక్కువ. ఇంపోర్ట్ పెరిగిందని అర్థం ఏంటి? దే హావ్ టు స్పెండ్ డాలర్స్ టు బై ఐటమ్స్ కదా. ఇంపోర్ట్ చేసుకోవాలంటే వాళ్ళు డాలర్స్ స్పెండ్ చేయాలి, వాళ్ళ డాలర్స్ ఉండవు, సో డాలర్స్ కొనాలి. సో ఇరాన్ ఎక్కువ డాలర్స్ కొనుగోలు చేస్తుంది, తక్కువ డాలర్లు తెచ్చుకుంటుంది. సో కాబట్టి ఏమైంది, డాలర్తో పోలిస్తే వాళ్ళ కరెన్సీ వాల్యూ బాగా పడిపోయింది. ఇన్ఫాక్ట్ $1 ఈక్వల్ టు 1,50,000 రియాల్ అయిపోయింది. మన ఇండియాతో కంపేర్ చేయండి, $1 ఈక్వల్ టు 70 or 75 రూపీస్. కానీ అక్కడ 1,50,000 రియాల్ ఈక్వల్ టు $1. అంత దారుణంగా కరెన్సీ వాల్యూ పడిపోయింది.
కరెన్సీ వాల్యూ అంత దారుణంగా పడిపోయేసరికి మామూలుగా వస్తువులకి కరెన్సీ వాల్యూ పడిపోతే ఏమవుతుంది? ఇప్పుడు 10 రూపాయలు కూడా డైరీ మిల్క్ చాక్లెట్ వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది? 10,000 రియాల్స్ ఇస్తే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ వస్తుంది. అంటే కరెన్సీ అంత రేంజ్ లో పడిపోయింది అనమాట. సో ఈ కంపెనీస్ అన్ని క్యాలిక్యులేషన్స్, సున్నాలు 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 పెరిగిపోతుంది. ఇన్ని సున్నాలతో డీల్ చేయడం ఎందుకు అని చెప్పి వీళ్ళు 10,000 రియాల్ ఈక్వల్ టు 1 తోమర్ అని చెప్పి తోమన్ అని కొత్త కరెన్సీని లాంచ్ చేశారు. కరెన్సీని లాంచ్ చేయడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయా? అవ్వవు. కానీ ప్రస్తుతానికి ఒక చిన్న ప్రాబ్లం అని సాల్వ్ చేస్తుంది. సో ఇరాన్ ఈస్ గోయింగ్ త్రూ ఏ వెరీ డిఫికల్ట్ ఎకనామిక్ క్రైసిస్ టుడే. దట్స్ అబౌట్ ఇట్. సో ఇరాన్ యొక్క కొత్త కరెన్సీ రియాల్స్ కాదు, ఇట్ ఈస్ తోమన్. దట్ ఈస్ న్యూ కరెన్సీ ఆఫ్ ఇరాన్. మీకు హెలికాప్టర్ మనీ, క్వాంటిటీ డివిజన్ గురించి చెప్పినప్పుడు కూడా ఇదే. కరెన్సీ విపరీతంగా సర్క్యులేషన్ చేసినప్పుడు, ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. సప్లై ఏదన్నా పెరిగితే దాని వాల్యూ తగ్గిపోతుంది. ఇరాన్ విషయంలో సప్లై పెరగడం వల్ల కాదు, కానీ అమెరికా వల్ల ఒక రకంగా డీవాల్యుయేషన్ జరిగిపోవడం వల్ల వాల్యూ పడిపోతుంది. కరెన్సీ వాల్యూ పడిపోతే ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అంటే వస్తువుల యొక్క రేట్లు పెరిగిపోతాయి. రేట్లు పెరిగిపోవడం వల్ల ఓవరాల్గా ఈ ఇబ్బందులు అనేవి వస్తాయి అన్నమాట. ఇది ఇరాన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అండ్ లాస్ట్ పేజ్ బిజినెస్ పేజ్. ఇది బిజినెస్ పేజ్ లో ఏముందో ఒకసారి చూద్దాం. నాకు ఇవాళ మీకు కాన్సెప్చువల్ గా చెప్పడానికి ఏం కనిపించలేదు. బ్యాంకింగ్ స్టాక్స్ బిల్ట్ అండర్ సెల్లింగ్ స్ప్రీ. బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పడిపోయాయి, ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. బిహెచ్ఈఎల్ ఇన్వైట్స్ ఫ్రెష్, ఏది యాక్సిస్ ఎర్నింగ్స్ రిఫ్లెక్ట్ బ్యాంకింగ్ స్ట్రెస్. ఇది కూడా ఉపయోగపడేది ఏమి కనిపించట్లేదు. అన్ని ప్రైవేట్ కంపెనీస్ కి సంబంధించిన న్యూస్ ఐటమ్స్ తప్పితే ఓవరాల్ గా ఎకానమీకి సంబంధించిన న్యూస్ ఐటమ్స్ బిజినెస్ పేజ్ లో ఈరోజు అయితే ఏమీ లేదు. దట్స్ ఇట్, దట్స్ అబౌట్ ఇట్. మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో షేర్ యువర్ కామెంట్స్. అలాగే మీకు ఇంగ్లీష్ కి హిందూ పేపర్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడేలాగా కోర్స్ లాంచ్ చేశాను అట్ జస్ట్ 2,000 రూపీస్. ప్రతిరోజు ఈవినింగ్ 7 o'clock క్లాస్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ హిందూ పేపర్, get the best out of it and improve your knowledge. Thank you.